ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది. ప్రిస్మోస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో. అదో కన్స్ట్రక్షన్ సైట్. అక్కడో సూట్ కేస్ పడింది. అందులో నుంచి రక్తం కారుతోంది. ఏంటని చూశారందరూ. దగ్గరికి వెళ్తే దుర్వాసన. ఏదో తేడాగా ఉందని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు చేరుకుని సూట్ కేస్ స్వాధీనం చేసుకుని తెచ్చారు. కట్ చేస్తే ఆ సూట్ కేసులో నుంచి బయటపడింది ఓ మృతదేహం. అది కూడా ముక్కలు ముక్కలు చేసి ఉంది. ఇంత దారుణంగా ఓ మహిళను చంపింది ఎవరు అనే కోణంలో విచారిస్తున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆమె ఓ సెక్స్ వర్కర్. పొట్టకూటి కోసం చేస్తున్న పని అని చెప్పుకోవచ్చు. బ్రోకర్ల ద్వారా కస్టమర్స్ దగ్గరకు వెళ్లేది. అలా వచ్చిన డబ్బుతో రోజు గడిపేది. ఇష్టమయ్యి లేకుండా చేసే పని అయినప్పటికీ ఏ దారి లేక ఆ పని చేసేది. ఆ సెక్స్ వర్కర్ పేరు దీప. చెన్నైలోని మాధవరంకు చెందిన దీపకు తమ్ముడున్నాడు. ఇద్దరూ కలిసి జీవిస్తున్నారు. చదువు సరిగ్గా లేకపోవడంతో పూట గడవటం కోసం వ్యభిచార వృత్తిలోకి వెళ్ళింది దీప. బ్రోకర్ల సహాయంతో కస్టమర్ల వద్దకు వెళ్లేది. ఇక తొరైపాక్కంలో తన అక్క ఇంట్లో నివసిస్తున్న మణికందన్ అనే యువకుడు బ్రోకర్ సహాయంతో దీపను ఆ రాత్రికి బుక్ చేసుకున్నాడు. దీంతో దీప ఇంట్లో నుంచి తొరైపాకంకు అంటే మణికందన్ వద్దకు వెళ్ళింది. ఆ సమయంలో మణికందన్ ఇంట్లో ఎవ్వరూ లేరు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఏం జరిగిందో కానీ మాట పెరిగింది. అది కాస్త గొడవకు దారితీసింది. క్షణికావేశంలో దీపపై మణికందన్ దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఏం చేయాలో అర్థం కాని మణికందన్ ఇంట్లోనే ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. ఆపై సూట్ కేసులో ముక్కలన్నీ కుక్కి కన్స్ట్రక్షన్ సైట్లో పడేశాడు. మరుసటి రోజు ఉదయానికి అక్క ఇంటికి రాకపోవడంతో దీప తమ్ముడు భయాందోళనకు గురయ్యాడు. ఫైండ్ మై డివైస్ ఆప్షన్తో ఆమె మొబైల్ ట్రాక్ చేయగా ఆచూకీ తొరైపాకంలో తేలింది. దీంతో అక్కడికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటికే పోలీసులు సూట్ కేసులో మహిళ మృతదేహాన్ని కనుక్కోగా అది అతని అక్కదేనా కాదా అని ప్రశ్నించారు. దీంతో మృతురాలు తన అక్కే అని నిర్ధారించాడు. సోదరి పరిస్థితి చూసి బోరుమన్నాడు. ఇక పోలీసులు స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజ్లు పరిశీలించగా మణికందన్ ఈజీగా పోలీసులకు చిక్కాడు. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. తనతో వాగ్వాదానికి దిగిన కారణంతోనే క్షణికావేశంలో హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు మణికందన్. కావాలని చేయలేదని, అనుకోకుండా జరిగిపోయిందని చెప్పాడు. కావాలని చేసిన, అనుకోకుండా జరిగిన అది హత్య అవుతుంది. కాబట్టి చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు. జైలుకు వెళ్ళక తప్పదు. ఏమంటారు? కామెంట్స్ లో చెప్పండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.